నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్‌కి స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి 3783 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. క్రికెట్, కబడ్డీ తరహాలోనే బాక్సింగ్లోనూ లీగును తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇండియన్ బాక్సింగ్ క్లబ్. ఇందులో భాగంగా వరల్డ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ నాగరిక, నిహారిక, ఇష్రత్ జరీన్ను ఎంపీ జితేందర్ రెడ్డి సన్మానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. కొండాపూర్లో ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డిజిటల్ అండ్ స్మార్ట్ ఇండియా సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి గ్రామసభ రసభాసగా మారింది. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సమక్షంలోనే సర్పంచ్ మంజుల, వార్డు సభ్యుడు యాదగిరి పరస్పరం దాడి చేసుకున్నారు. ఉచిత బోధనాన్ని నమ్మించి చేరిన తర్వాత వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఖమ్మంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. యాజమాన్యం స్పందించకపోవడంతో రాస్తారోకో చేశారు.